నిజాంపేటలో భారీ వర్షం మిగిల్చిన బీభత్సం నుంచి జనం బయటపడలేకపోతున్నారు. చెరువుకు దగ్గరలో ఉన్న బండారీ లేఅవుట్లో అపార్ట్మెంట్ మధ్య నీళ్లు ఇంకా నిలిచి ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైందన్న స్థానికులు ఇబ్బందులు మాత్రం పూర్తిగా తొలగలేదని చెప్పారు. వచ్చిన వరద బయటకు వెళ్లే ఏర్పాట్లు లేకపోవడమే సమస్యగా మారిందన్నారు. ఇక మరిన్ని వివరాలు బండారీ లేఅవుట్ నుంచి యశోద అందిస్తారు. నిజాంపేట బండారీ లేఅవుట్ లో పరిస్థితులు మనం చూస్తున్నాం. విజువల్స్ లో వాటర్ ఫ్లో అయితే తగ్గాల్సి ఉంది. ప్రభుత్వ యంత్రాంగం వస్తోంది, ఇక్కడికి కదిలి సమస్యల్ని పర్యవేక్షిస్తోంది, సమన్వయం చేసుకుంటూ వర్కౌట్ చేస్తోంది. కానీ ప్రాబ్లం మాత్రం 3 days తో పోలిస్తే ఈ రోజు కొంచెం ఫ్లో తక్కువ ఉందన్న విషయం అందరూ చెప్తున్న విషయమే. మనతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఈ 3 రోజుల నుంచి ఎలా ఉంది పరిస్థితి? ఈ రోజు కొంచెం మినిస్టర్ గారు వచ్చిన కాడి నుంచి పర్వాలేదు మేడం. కొంచెం అయితే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి బాగానే చేస్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యానికి చేయగలిగేది ఏమీ లేదు. వచ్చే వాటర్ వస్తా ఉంది, పడే వర్షం పడుతుంది, వెళ్లే వాటర్ వస్తా ఉంది. మంచినీళ్ళు టిన్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే అందరికీ ఉట్టప్పుడు వాటర్ ఉండట్లేదు. నిజాంపేట ఏరియా మొత్తం అపార్ట్మెంట్స్ కి వచ్చేసి వాటర్ మీటర్స్ పెట్టుకుని మెయింటైన్ చేసుకున్నారు. కరెంట్ ఉంటుందా మీ అందరికి? కరెంట్ ఉంటుంది మేడం, కరెంట్ ఉంటుంది. ఇప్పుడంటే వర్షాల మూలానే సప్లై చేస్తున్నారు, బాగానే ఉంది. ఉట్టప్పుడు కూడా నిజాంపేట ఏరియా వాటర్ ఉండదు. అయితే లోతట్టు ప్రాంతాలు ఇంకా ఆ ఏరియా వదిలింది ఏంటంటే డౌన్ లోకి వచ్చేస్తుంది మేడం. కొన్ని అపార్ట్మెంట్స్ ఇక చేయగలిగేది ఏం లేదు, వెళ్తే స్లోగా పడేది పడుతుంది పైనుంచి. మొత్తానికి వాటర్ ఫ్లో ని మనం ఒక్కసారి ఓవరాల్ గా చూద్దాము. ఆ చెరువుకి దగ్గరలో ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ అపార్ట్మెంట్స్ అన్ని కూడా మొత్తం వాటర్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వరుసగా వాటి మధ్యలో వాటర్ తో పాటు రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా. కొంచెం లాంగ్ వస్తే గనక కొంచెం చెరువుకి యువతలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి పరిస్థితిని చూస్తే ఇక్కడ పరిస్థితి మొత్తంగా వాళ్ళు సర్వే అవ్వచ్చు, బయటికి రావచ్చు. ఏది కూడా సెల్లార్ కూడా వాటర్ లో మునిగిన పరిస్థితి లేదు, బానే ఉంది. కానీ ఎటొచ్చి ఆ రోడ్ ని మాత్రం మనం అసలు ఏ విధంగా కూడా ఆ రోడ్డు మీద మనం నడవడం గానీ, ఒక వెహికల్ ని తీసుకెళ్లడం గానీ, మనం సర్వైవ్ అవ్వడం గానీ ఆ రోడ్ల మీద అసలు మనం చేయలేము. రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ప్రభుత్వ యంత్రాంగం వస్తూ ఉన్నారు, రెగ్యులర్ గా ఎవరో ఒక మంత్రి వస్తూ ఉన్నారు. మంత్రి కేటీఆర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు అన్న విషయం. ఇక వాటర్ పరిస్థితికి వస్తే వర్షం పడితే మళ్ళీ ఫ్లో పెరుగుతుంది. కొంతమంది పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మొత్తానికి ఈ వాటర్ నిజాంపేట్ బండారీ లేఅవుట్ లో వాటర్ పరిస్థితి ఇలా ఉంది. లేఅవుట్ తీరే అదే కరెక్ట్ గా లేదని కొంతమంది ఆ చెరువు ప్లానింగ్ కరెక్ట్ గా లేదని మొత్తానికి ఇబ్బందులు అయితే పడుతున్నారు. చూడాలి ఎన్ని రోజులు పడుతుంది పూర్తిగా ఈ బండారీ లేఅవుట్ ప్లేస్ నిజాంపేట్ లో పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం చూడాల్సిందే. కెమెరామెన్ మిథున్ తో యశోద, నిజాంపేట్.